నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూటమితో జతకట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో తీవ్ర ఇబ్బందులు పడిన ఏపీ జనం తెలుగుదేశం కూటమికి భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టుబెట్టారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోనే 2 నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండడంతో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున భూముల కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి చట్టపరంగా శిక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదంద వ్యవహారాలు వెలుగులోకొచ్చాయి. త్వరలో ఆయన అరెస్టు ఖాయమని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగిరాజు అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో త్వరలో జోగి రమేష్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ, ఇలా ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు జైలు ఉచ్చులు లెక్కబెట్టడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పైన అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆయనపై 11 కేసుల్లో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనూ భాగస్వామ్యంగా ఉంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎప్పుడైనా జైలుకు వెళ్తారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. మరోవైపు వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరు దూరమవుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అన్ని వైపుల నుంచి ముప్పు తరుముకొస్తుండటంతో జగన్ అలర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో జగన్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ద్వారా ఇండియా కూటమిలో భాగస్వామి అయ్యేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయన తరచూ బెంగళూరు వెళ్తుంటారు. బెంగళూరు వెళ్లే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జగన్ భేటీ అయినట్టు ప్రచారం జరుగుతుంది. వారం రోజుల కిందట బెంగళూరులో రాహుల్ గాంధీతో జగన్ రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయడం కాకుండా ఇండియా కూటమిలో చేరతామని రాహుల్తో జగన్ చెప్పినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్ కొన్ని గొంతమ కోరికలు కోరగా రాహుల్ గాంధీ వాటికి నో చెప్పినట్టు తెలుస్తుంది. ఇలాంటి డిమాండ్లు చేయడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయి ఇప్పుడు ఇలా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయావని రాహుల్ గాంధీ సందర్భంగా జగన్ తో అన్నట్టు సమాచారం. సమయం తీసుకుని మీ అభిప్రాయం చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి రాహుల్ సూచించినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జగన్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండటంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల అలర్ట్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తును అంచనా వేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల తీరుతో ఇప్పటికే ఓ వర్గం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. వారికి చెక్ పెట్టడంతో ఒకవేళ జగన్ కాంగ్రెస్ పార్టీతో జత కలిసినా వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలో తన వర్గాన్ని బలోపేతం చేయడంపై ఆమె దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీల్లో తనకు అనుకూలంగా ఉండే నేతలకు షర్మిల ప్రాధాన్యతనివ్వాలని భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో పాల్గొనేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర కమిటీలో తాను సూచించిన వ్యక్తులకు చోటు కల్పించాలని ఏఐసీసీ నేతలకు ఈ సందర్భంగా షర్మిల పెద్ద జాబితానే సమర్పించింది. ఈ జాబితాలో పూర్తిగా తనకు మద్దతుదారులుగా ఉన్న నేతల పేర్లు షర్మిల పొందుపరిచారని సమాచారం. తన అనుకూల వర్గానికి పార్టీ పదవులు ఇప్పించుకోవడం ద్వారా రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీలో తన పట్టు చేజారిపోకుండా షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రైట్, ఇది వాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.